హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ తేజు క్రియేషన్స్. ఈరోజు నేను కార్న్ఫ్లెక్స్ మిక్చర్ చేస్తున్నాను అనమాట. ఇవి మనకు బయట సూపర్ మార్కెట్స్లో కూడా దొరుకుతాయి. అలాగే పుట్నాల పప్పులు, పల్లీలు, కరివేపాకు, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారము, 1 స్పూన్ చాట్ మసాలా, ఇవన్నీ బాగా మిక్స్ చేసేసుకొని పెట్టుకోవాలన్నమాట. అన్నీ కలిసేలాగా ఇలా కలిపి పెట్టుకోవాలన్నమాట. ఆల్రెడీ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకున్నాను. ఇప్పుడు కొన్ని కార్న్ఫ్లెక్స్ వేసుకొని వేయించుకోవాలన్నమాట. వేసిన వెంటనే కొంచెం కలర్ చేంజ్ అయినాక తీసేసుకోవాలి, లేదంటే మాడిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఇలాంటిది ఒక జల్లి గిన్నె పెద్దది పెట్టేసేసుకొని దాంట్లో పల్లీలు వేసుకొని బాగా వేయించుకోవాలన్నమాట. ఇలా రెడ్గా ఎంతవరకు వేయించుకోవాలన్నమాట. వేయించుకున్న పల్లీలు అందులో వేసేసేసుకొని ఇప్పుడు కరివేపాకు వేయించుకోవాలన్నమాట. కరివేపాకు ఇలా క్రిస్పీగా ఎంతవరకు వేయించుకొని దీంట్లో వేసేసుకొని ఇప్పుడు ఇందులో పుట్నాల పప్పులు పచ్చివే, అవి వేయించుకోలేదు. అలాగే మనం కలిపెట్టుకున్న ఉప్పు, కారం, చాట్ మసాలా కూడా వేసేసుకొని బాగా అంతా కలిసేలాగా కోట్ చేసుకోవాలన్నమాట. ఇలా ఈవినింగ్ చట్పట్ లాగా చేసి పెట్టామంటే స్నాక్స్ లాగా పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. అంతే, కార్న్ఫ్లెక్స్ మిక్చర్ రెడీ అన్నమాట. ఈవినింగ్ టీ టైంలో తిన్నామని టేస్ట్ చాలా బాగుంటాయి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తేజు క్రియేషన్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.